ఇప్పుడు శ్రీరాముడికి గుడి కావాలనుకుంటే 500 ఏళ్ల క్రితం ఆ గుడి మీద చెయ్యి కూడా ఓడేసేవాడు కాదు కనీసం. పాయింట్ ఏంటి అంటే ఇక్కడ గుడి ఎవరికి కావాలంటే రాముడికి అక్కర్లేదు. గుడి ఎవరికి కావాలి? మనకి కావాలి. ఆ గుడి ముందు పూలు అమ్ముకునేవాడికో, బట్టల కుట్టోడికో, లేకపోతే ఇంకోటి షాప్ ఓడికో. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టడం వల్ల అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చింది, 7 స్టార్ హోటల్స్ వచ్చినాయి, ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, లోడ్స్ మారిపోయింది, సిటీ మారిపోయింది, అంతా మారిపోయింది. సో ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయిన తర్వాత కూడా జై శ్రీరామ్ అంటే ఏమి అన్నం రాదు, ఫుడ్ పుట్టదు, ఎంప్లాయ్మెంట్ రాదు, జాబులు రాదు అని చెప్పేసి మాట్లాడతారు. గుడ్ని మేము కూల్ చేస్తామని మాట్లాడతారు. ఇంతమంది అక్కడ ముస్లిం లేదు, హిందూ లేదు, అందరికీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయింది. ఎంత టూరిజం డెవలప్ అయింది, ఎంత జీడిపి డెవలప్ అయింది. ఒకసారి ఆలోచించి మాట్లాడండి, అర్థమవుతుందా? ఇంతమంది బతుకుతున్నారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద అయితే లక్షల మంది బతుకుతారు ఆయన మీద. ఓకేనా? టెంపుల్స్ మనకి రావాలి, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? దేవుడికి